హలో అండి. అందరికీ నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఏం కూర వండుతున్నానంటే కోడిగుడ్లు ఫ్రై కర్రీ అండి. కోడిగుడ్లు ఫ్రై లాగా చేసి అది కర్రీ లాగా చేస్తాను. మీరు కూడా మరి నేను ఎలా చేస్తున్నానో చూసి నేర్చుకుని మీ ఇంట్లో కూడా చేసుకుంటారా? మరి నేను మొదలు పెట్టేసి చేయటం ముందుగానండి ఇదిగో కళాయిని శుభ్రంగా కడుక్కుని ఇక్కడ పెట్టుకున్నాను. ఈరోజు కళాయిలో చేస్తాను, దాకలో కాదు. అంటే ఫ్రై కదా, కళాయిలోనే చేయాలన్నమాట. ముందుగానే స్టవ్ని చక్కగా ఇంక వెలిగించుకోలేదు నేను. ఇది దాకా కళాయి కడుక్కుని పెట్టుకున్నాను కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే స్టవ్ వెలిగిస్తానండి. స్టవ్ వెలిగించేసి కోడిగుడ్లు వేపుతానమాట. కోడిగుడ్లని మనం ఈరోజు ఫ్రై కర్రీ కదా చేసేది. కోడిగుడ్లు మసాలా వేసి ఫ్రైలాగా చేస్తాను. వాటిని మరి వేపుకోవాలి కదా. ఇది వేడయిన తర్వాత కళాయి వేడెక్కిన తర్వాత కొంచెం నూనె వేసి చిటికెడు పసుపు వేస్తాను. వేసి గుడ్లని చక్కగా వేయించుకుంటానండి. వేయించుకునేటప్పుడు మీకు నేను మళ్ళీ ఇది కోడిగుడ్లు అండి ఉడకబెట్టుకుని పొట్టు తీసుకు పక్కన పెట్టుకున్నాను. వీటిని మళ్ళీ చూపిస్తాను మీకు, నేను ఎలా వేయించుకోవాలనేది చూపించాలి కదా. మరి చూపిస్తాను. మరి వచ్చేస్తారా మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసే కర్రీ చూడటం కోసం మీరంతా మరి వచ్చేయండి. మరి ఇదిగోండి పసుపు, నూనె వేసాను కదా, వేడయ్యింది. అందులో ఒక చిటికెడు పసుపు వేస్తానండి. నేను ఒక చిటికెడు పసుపు వేసాను కదా, ఇందులో కోడిగుడ్లు వేసి వేపుకుంటానమాట. గుడ్లునండి ఆల్రెడీ ఉడకబెట్టుకుని పొట్టు తీసేసుకున్నాను. అయితే ఫ్రై కర్రీ చేసేటప్పుడు అండి కోడిగుడ్లని చక్కగా మనం వేయించుకోవాలి. ఇదిగో ఇట్లా నూనెలో వేసుకుని వేయించుకోవాలన్నమాట. ఇవి చక్కగా ఏగిపోయి కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చినాక మీకు నేను మళ్ళీ చూపిస్తానండి. గుడ్లు అండి చక్కగా ఏగిపోయినాయి కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే తీసేసుకుంటున్నాను అనమాట. గుడ్లు వేపేసుకుని కళాయిలో నుంచి బయటికి తీసేసుకున్నానండి. ఇప్పుడు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను కదా, ఉల్లిపాయ ముక్కలు ఇందులో వేస్తున్నాను. వేసి కొంచెం అంటే కొంచెమే ఒక చిటికెడు ఉప్పు వేసుకుని బాగా చక్కగా వేయించుకుంటాను. ఇవ్వండి గోల్డ్ కలర్లో వచ్చినాయి కదా గుడ్లు, చక్కగా వేపేసుకున్నాను. ఇందులో కొంచెం ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడు తిప్పుతాను అన్నమాట. ఉల్లిపాయ ముక్కలండి నేను తిప్పేసుకుంటున్నాను కదా. అంటే ఉప్పు వేసాను, నూనె వేసాను, మరి అంతా కలవాలి కదా. అంతా కలిసిన తర్వాత నేను ఇందులో మూత పెడతానండి. మూత పెట్టేసి ఉంచాను అనుకోండి, మగ్గుతాయి అనమాట. ఇదిగోండి నేను మూత పెట్టేస్తున్నాను. ఈ మూత పెడితే మగ్గుతాయి అనమాట ఉల్లిపాయ ముక్కలన్నీ. ఉల్లిపాయ ముక్కలు మగ్గినాయి కదండి. ఇప్పుడు కారం వేద్దాము. మరి మనం కారం వేస్తున్నాను. కారం చూసుకుని వేసుకోండి, మరి మంట ఎక్కువైతే బాగోదు, ఉల్లిపాయ కదా అందుకని. పొడి మసాలా జరుగుతాం కదండి, అందుకని పెద్దగా ఎక్కువగా కారం వేసుకుంటే మంటగా ఉంటుందో తప్ప మనకేం పెద్దగా రుచి అనిపించదు. అందుకని పొడి మసాలా జల్లే ప్రాసెస్ ఉంది కాబట్టి కారం కొంచెం చూసుకుని వేసుకోండి. కారం వేసుకుని తిప్పుకున్న తర్వాత గుడ్లు ఇందులో వేసి ఏం చేస్తానంటే అన్ని నీళ్ళు పోస్తా. పోయినలేండి కొంచెం తక్కువ మోతాదులోనే పోస్తాను. ఎందుకంటే ఈ ఉల్లిపాయ అంటే చక్కగా ఉడికేసి మనకి మసాలా వేసుకున్నప్పుడు బాగుండాలి కదా, అందుకని నీళ్ళు పోసుకున్నాను. ఉడుకుతుందనమాట ఉల్లిపాయ. ఇప్పుడు ఈ నీరు అంతా దగ్గరికి నూనె పైకి వచ్చేసినప్పుడు మసాలా జరుగుతానండి నేను. ఇందులో మసాలా వేస్తే మనకి చాలా రుచిగా టేస్ట్గా ఉంటుందన్నమాట. కోడిగుడ్లు ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేనేం కర్రీ చేస్తానంటే కోడిగుడ్లు మసాలా వేసి ఫ్రై కర్రీ అండి. ఫ్రై కర్రీ చేస్తున్నాను, మీరు కూడా అలాగే చేసుకోండి. ఉప్పు చూశానండి, చక్కగా సరిపోయిందనమాట. పొడి మసాలా అండి ఇది. ఇదిగోండి పొడి మసాలా నేను ఆల్రెడీ కొట్టుకుని పక్కన పెట్టుకుంటాను. అంటే కొంచెం హడావుడిగా ఏదైనా కూర వండాల్సి వచ్చినప్పుడు, మాకు క్యారేజీల పని ఉంటుంది కదండి, బాక్సుల పని, అందుకని హడావుడిగా వండాల్సి వచ్చినప్పుడు పనికి వస్తుందని మసాలా కొట్టుకుని పక్కన పెట్టుకుంటాను. అది వేసాను అనమాట. ఇప్పుడు మసాలా వేసుకున్న తర్వాత తిప్పాలి కదా, మరి అంతా కలవాలి కదా. మరి కూర అంతా కూడా మసాలా ఉప్పు అన్నీ సరిపోయినాయి లేదో చూసుకోవడానికి మరి కలవాలి కదండి. అందుకోసమని తిప్పుతున్నాను అనమాట. ఉప్పు అయితే సరిపోయింది, మసాలా కూడా సరిపోయింది, కారం అన్నీ సరిపోయినాయండి. ఇంకా చక్కగా ఇది ఎగరటమే మనకి తరువాయి. ఇది బాగా ఎగిరిపోయింది అనుకోండి, నూనె పైకి వచ్చేసింది అనుకోండి, ఇక మనం కట్టేసుకోవచ్చు అనమాట. ఎగిరిపోయిందండి కోడిగుడ్లు ఫ్రై కర్రీ. ఫ్రై అంటే మరీ నూనెలో వేసాం అనుకోండి, అన్నంలోకి కలుపుకుని తినడానికి కావాలి కదా, అందుకని కొంచెం గుజ్జుగా ఉంచాను అనమాట. మరీ ఫ్రై అని ఉట్టి గుడ్లని నూనెలో వేపేసి కారంలో వేపేసేస్తే అన్నంలో కొంచెం కలుపుకోవాలా. అప్పుడు మనకి గుడ్డు అన్నంలోనేమో ఉల్లిపాయ ముక్కలు కలుపుకుని కొంచెం కోడిగుడ్డు నంచుకుని తినాలా. అయితే ఈరోజు అండి నేను మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఏం కూర చేశానంటే కోడిగుడ్లు ఉల్లిపాయ మసాలా వేసి చక్కగా ఎగురు కర్రీ చేశానండి. మరి ఆ ఎగురు కర్రీ ఎలా చేశాను ఏంటి మీకు చూపించాను, మీరు కూడా చూశారు. మీకు నచ్చినట్లయితే మీ ఇంట్లో కూడా చేసుకుని మీరు అందరూ పెట్టుకుని మా ఛానల్ని లైక్ చేయండి. లైక్ చేయటం మర్చిపోతున్నారు మీరు.
మర్చిపోతున్నారో వద్దని ఊరుకుంటున్నారో నాకైతే తెలియదు, కానీ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియో ఈ కర్రీతో ఆపేస్తానండి. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసిన ఈ కోడిగుడ్డు మసాలా ఫ్రై చెప్పాక. ఫ్రై అంటే మరీ గుడ్లు నూనెలో ఏం చేసి కొంచెం కారం ఉప్పు తగిలిచ్చేస్తే అది అన్నంలో కలుపుకుని తినాలి కదా, అందుకని కొంచెం ఇట్లా ఉండేటట్టుగా వండాను. మీరు కూడా చేసుకోండి, మీకు నచ్చినట్లయితే మీ ఇంట్లో కూడా మీరు చేసుకోండి. అయితే ఈరోజు ఈ వీడియో ఇంతటితో ఆపేస్తానండి. రేపు మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈరోజు వీడియో ఎలా అనిపించిందండి మరి నా కామెంట్లో తెలియపరచండి. నేను చక్కగా వంటలు చేసి కూరలు వండి మీకు చూపిస్తున్నాను కదా, మరి చూపిస్తున్నానా లేదా? మరి మా ఆంధ్ర స్టైల్ ఇది. మా ఆంధ్ర స్టైల్ నుంచి మరి నా కర్రీస్ ఎక్కడెక్కడ వరకు వెళ్ళి ఎంతమంది చూస్తున్నారో, ఎవరెవరు చూస్తున్నారో నాకు తెలియాలి కదా. అందుకని మీరేం చేస్తారంటే లైక్ కొట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈ కర్రీతో ఇదంతా ఉడికిపోయింది, కట్టేస్తా. ఇంకా ఎక్కువసేపు ఉంటే మాడిపోద్ది, అందుకని నేను కూడా వాగటం ఆపేస్తా, లెంత్ ఎక్కువైపోద్ది. బాయ్ అండి, రేపు మళ్ళీ వస్తా. రేపు మళ్ళీ వచ్చి మీ అందరితో మాట్లాడి మిమ్మల్ని కలుసుకుని వేరే కూర ఏదైనా వండి మీకు చూపిస్తాం. మరి బాయ్ అండి, అంతవరకు బాయ్.